Hey guys, welcome back to our channel. So this video is a part of TCS NQT 2026 pending results. So and ఈ వీడియోలో నేనేం చెప్తానంటే అసలు టీసీఎస్లో మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా ఎవరికైతే ఇంటర్వ్యూస్ ఇచ్చి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మ్యాక్సిమం ప్రైమ్కి ఇచ్చిన క్యాండిడేట్స్కి డిజిటల్ రోల్స్కి అయితే వస్తున్నాయి ఆఫర్ లెటర్స్. సో డిజిటల్ ఇచ్చిన క్యాండిడేట్స్కి నింజా రోల్స్ అయితే వస్తున్నాయి. సో అండ్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే డిజిటల్ ఇచ్చిన వాళ్ళకి డిజిటల్ వస్తుంది. సో నేను అలా చెప్పట్లేదు. సో ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినట్టయితే సో డిజిటల్ ఇచ్చిన వాళ్ళకి నింజా అయితే వస్తుంది. సో అసలు డిమోట్ ఎందుకు అవుతుంది, అసలు డిమోట్ ఎలా అవుతుంది, మీ రోల్ అనేది ఎలా డౌన్గ్రేడ్ అవుతుంది, అండ్ మీరు ఇప్పటి వరకు ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వకపోయినట్టయితే టీసీఎస్కి అండ్ మీరు ప్రిపేరింగ్ ఫర్ టీసీఎస్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ రిటన్ టెస్ట్ అనుకున్నట్టయితే సో ఈ వీడియో మీకు క్లియర్గా అసలు డిమోట్ అవ్వకుండా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, సో డిమోట్ అవ్వకుండా ఉండడానికి మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళైతే సో మీకు కొన్ని సైన్స్ అయితే చెప్తాను. సో ఈ సైన్స్ కానీ మీరు ఫేస్ చేసినట్టయితే సో ఖచ్చితంగా మీ రోల్ అనేది డిమోట్ అయితే అవుతుంది. సో నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే వీడియో ముందుగా ఫుల్గా చూడండి. సో మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ కోసమే నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. తెలుగులో ఒక పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటే నాకు అది పాసిబుల్ అనమాట. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియో, వాచ్ టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంకా ఏదైనా మీకు డిస్కషన్స్ ఉన్నట్టయితే మీరు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. టీసీఎస్ ఎన్క్యూటీ క్యాండిడేట్స్ అందరూ ఉంటారు అందులో. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. సో ముందుగా ఎప్పుడు డిమోట్ చేస్తారంటే మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వనప్పుడు మిమ్మల్ని డిమోట్ చేస్తారు. మీకు నిజంగా నాలెడ్జ్ లేనప్పుడు డిమోట్ చేస్తారు. లైక్ ప్రైమ్ నాలెడ్జ్ అన్నప్పుడు ప్రైమ్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ప్రైమ్ నాలెడ్జే ఉండాలి మీకు. డిజిటల్ అంటే డిజిటల్ లెవెల్ ఉండాలి, నింజా అంటే బేసిక్ లెవెల్ ఉంటే సరిపోతుంది. సో ఇలా దీన్ని బట్టి మీకైతే మీకైతే రోల్ అలోకేట్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ముందుగా టీఆర్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే సో టీఆర్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ ప్రైమ్ రోల్కి మాత్రం ఇంటర్వ్యూ అవుతున్నట్టయితే ప్రైమ్ రోల్ నేను చెప్పింది కొన్ని బేసిక్స్ అయితే చూడండి. సో మీ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్ గురించి ఇన్ డెప్త్ వీళ్ళైతే మీ ప్రాజెక్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించింది అయితే ఏపీఐ కాల్స్ వాటి తాలూకు కోడ్స్ కూడా చూసుకోండి. సో కోడింగ్ కూడా కొన్నిసార్లు పేపర్ పెన్ ఇచ్చి రాయమంటారు. సో ఇది ప్రైమ్ రోల్స్కి మెయిన్గా కోడింగ్ అయితే రాయమంటారు. అండ్ ఎస్క్యూఎల్ చూసినప్పుడు మీరు ఎస్క్యూఎల్ కూడా ఇన్ డెప్త్ రావాలి మినిమం. లైక్ మీరు ఎస్క్యూఎల్ ఒకవేళ రాకపోయినా దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే రావాలి. క్లియర్ కట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే ఉండాలి. సో ఇది ప్రైమ్. ఒకవేళ సరే ఓకే బ్రో అన్నీ బాగానే ఉన్నాయి, ఒకవేళ మాకు తెలియని క్వశ్చన్ అడిగితే ఏం చేయాలి? సో తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏదో ఒకటి ర్యాండమ్గా ఆన్సర్ ఇచ్చే బదులు మీరు దాన్ని నాకు తెలియదు అని చెప్పి డిప్లొమాటిక్గా మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. లైక్ ఎలా అంటే సారీ సార్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ అట్ దిస్ మూమెంట్ అంటే అని చెప్పి ఒక డిప్లొమాటిక్ వేలో మీరు క్లియర్గా మీ నుంచి ఒక రిప్లై ఇస్తే సరిపోతుంది. సో మరీ అంత డెప్త్ అయితే అవసరం లేదు. అండ్ నోట్కి వచ్చి చెప్పడం బదులు ఇలా చెప్పడం చాలా సింపుల్. సో నేను చెప్తున్నా వినండి. లైక్ మీరు ఎంత పర్ఫెక్ట్గా అన్ని ఆన్సర్స్ చేశారనే దానిపై డిపెండ్ అయితే ఉండదు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత క్లియర్గా ఆన్సర్ అయితే చేశారు, ఎంత ఆనెస్ట్గా ఉన్నారు. లైక్ మీ ఆనెస్టీ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. లైక్ ఎలా అంటే మీరు ఒకవేళ తెలియదు అని ఒప్పుకున్నా సరే సో నెక్స్ట్ ఎలాగో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్ ఇచ్చేసి కూర్చోబెట్టారుగా. సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో నేర్చేసుకోగలరు అని వాళ్ళకి ఒక నమ్మకం అయితే కలగాలి. సో అందుకోసం మీరు కాన్ఫిడెంట్గా సో నాకు తెలియదు అంటే సో నాకు తెలియదు సార్ అన్నట్టుగానే ఆన్సర్ ఇవ్వండి. సో ఇది మెయిన్ టిప్పు. ఎనీ రౌండ్ అయినా సరే ఇది మాత్రం మెయిన్ అనమాట. సో మీరు ఆనెస్ట్ అయితే ఉండండి. సో ఆనెస్టీ ఉంటేనే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి, క్లియర్గా ఉండండి. సో ఎంత ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడారు ఆర్ ఎంత ఫ్లూయెంట్గా మీరు చెప్పారు అనే దానిపై డిపెండ్ అయ్యి ఉండదు. అండ్ ఫ్లూయెంట్గా కన్నా క్లియర్గా చెప్పడం ఇంపార్టెంట్. అండ్ థర్డ్ విషయం ఏంటంటే కొంతమంది నేను చూశాను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఒక 10 నిమిషాలు ఇంట్రో చెప్తున్నారు, ఒక 5 మినిట్స్ చెప్తున్నారు. అంత అవసరం లేదు గాయస్. మినిమం 2.5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ చాలు. మీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ ఏదైనా చేస్తే మీ ప్రాజెక్ట్ ఆర్ సమ్ ఎనీథింగ్ లైక్ ఆ తర్వాత మీ తాలూకా మెయిన్ గోల్ చెప్తే చెప్పచ్చు, లేదంటే లేదు. ఫైనల్గా మీరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఏంటి, లైక్ ఫర్ సపోజ్ ఫైనల్గా
నేను ఒక యాజ్ ఏ ఫ్రెషర్గా ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ రోల్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు లెర్న్ అండ్ గ్రో మై ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ డొమైన్. లైక్ ఇలా చెప్తే సరిపోతుంది గైస్. సో మినిమం 3 minutes ఆర్ 2 minutes అయితే సరిపోతుంది గైస్ నా దీనిగా అయితే. ఎందుకంటే టీసీఎస్ ఇంటర్వ్యూస్లో ఇప్పుడు రీసెంట్గా అవుతున్న ఇంటర్వ్యూస్లో ఎక్కువ టైం అయితే వాళ్ళు స్పెండ్ చేయట్లేదు, మ్యాక్సిమం ఫాస్ట్గానే తేల్చేస్తున్నారు. సో ఇది విషయం. అండ్ కోడింగ్ వచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో నేను చెప్పాను. సో కోడింగ్ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేపర్ అండ్ పెన్ పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క స్టెప్ని ఇక్కడ రాస్తూ ఉండాలి మీరు. అప్పుడే ఓకే వీడి దగ్గర నాలెడ్జ్ ఉంది, వీడికి అప్రోచ్ తెలుసు, వీడి తాలూకా కోడింగ్ ఒకవేళ మీరు ఇక్కడ తప్పు చేసినా ఏదో ఒక సింటాక్స్ ఎర్రర్ సంథింగ్ ఏదైనా తప్పుగా రాసినా సో ఓకే వీడికి నాలెడ్జ్ అయితే ఉంది, సో యాక్చువల్గా ఏం జరుగుతుంది అని చెప్పి వీడు డీకోడ్ చేసుకోగలుగుతున్నాడు అని యాక్చువల్గా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇది విషయం. సో నేను ప్రైమ్ రోల్కి అయితే కోడింగ్ అయితే ఖచ్చితంగా అవసరం. మీరు కోడింగ్ కరెక్ట్గా రాయాలి, ఎస్క్యూఎల్ కూడా కరెక్ట్గా రాయాలి. సో ఎవరైతే ఈ కోడింగ్ అప్రోచ్ చెప్పి సో మీ తాలూకా కోడింగ్ క్వశ్చన్స్ సరిగ్గా రాయకపోయినా సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా డిగ్రేడ్ అయితే అవుతారనమాట. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండకపోయినా, మీరు ఇన్ డెప్త్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా డిగ్రేడ్ అయితే అవుతారు. సో నేను ఇంకా 2 విషయాలు కవర్ చేస్తాను. ఒకటి ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళకి, మీకు ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళకి అనలైజ్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్స్ మీ దాంట్లో ఉన్నాయో లేదా అని చెప్పి. ఆల్రెడీ ఇంటర్వ్యూ అవ్వని వాళ్ళకి సో ఇలా ఉండండి, సో ఈ చెప్పిన ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ థింగ్ ఎంఆర్ క్వశ్చన్స్లో గాయస్ సింపుల్గానే అడుగుతారు గాయస్. ఎంఆర్ పెద్ద కష్టంగా అడగరు. బేస్డ్ ఆన్ యువర్ లైక్ రియల్ టైమ్ సినారియోస్, సిచ్యువేషన్స్, డెడ్ లైన్స్ లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మ్యాక్సిమం. ఓపెన్ టు రీలొకేషన్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఓకేనా, లైక్ ఏదైనా ఒక టాస్క్ నీకు ఇచ్చినప్పుడు నీకు దాని మీద తెలియలేదు, లైక్ నీకు దాని మీద నాలెడ్జ్ లేదు, సో నువ్వేం చేస్తావు? అయితే నేను సీనియర్స్ అయినా అడుగుతాను, లేదంటే ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయో పర్టికులర్గా దాని మీద నేను నాలెడ్జ్ అయినా పెంచుకుంటాను. సో ఇలా ఒక డిప్లొమాటిక్ వేలో మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి గైస్. అండ్ యూనిక్ వేలో ఆన్సర్ ఇవ్వాలి. పేజీలు అండ్ బట్టి పట్టినట్టు క్వశ్చన్లు అయితే మీరు ఆన్సర్ ఇవ్వకండి. సో ఏం చెప్పినా సరే యూనిక్ వేలో మినిమం ఒక 30 seconds గైస్, ఏ క్వశ్చన్ అయినా సరే మినిమం 30 secondsలోని తేల్చేలాగే చెప్పండి. సో ఇది ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఒకవేళ మీరు ఎక్కువసేపు చెప్పగలిగితే, ఎక్కువసేపు చెప్తున్నారు అనుకున్నట్టయితే వాళ్ళంత ఇంట్రెస్ట్ షో చేయలేకపోవచ్చు. లైక్ ఏం తెలిసిన విషయాన్ని ఎందుకు అంతగా చెప్తున్నాడు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చాడేమో అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది గైస్. అండ్ మీకు తెలియని ఆన్సర్ని కూడా డిప్లొమాటిక్ వేలో అయితే మీరు ఆన్సర్ చేయాలి. లైక్ నాకు తెలియదు సార్ అని చెప్పి ఆనెస్ట్గా ఒప్పుకోవాలి. సో ఆనెస్ట్గా ఒప్పుకోకపోతే సో ఏదో ఒకటి సర్దేసి మీరు ఆన్సర్ చెప్తే సో వాళ్ళు కూడా ఏదో ఒకటి సర్దేసి సో వీడికేం రాదు, సో ఏదో ఒకటి ఇక్కడ దాకా ఎలా వచ్చేసాడు అని చెప్పి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుంది. అండ్ హెచ్ఆర్ ఫైనల్లీ టీఆర్ అండ్ ఎంఆర్ మీరు బాగా అయినట్టయితే సో ఇక్కడ ఓకే పెర్ఫార్మెన్స్ ఉంటే ఖచ్చితంగా హెచ్ఆర్కి అయితే పంపిస్తారు. సో హెచ్ఆర్లో ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అయితే అవసరం లేదు గైస్. ఎంత క్లియర్గా మీరు మాట్లాడుతున్నారు ఇది చాలు గైస్. హెచ్ఆర్లో అయితే ఎంత క్లియర్గా మీరు మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేదే ఇంపార్టెంట్. సో టీఆర్ హెచ్ఆర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అని కవర్ చేశాను. సో హెచ్ఆర్ వచ్చేసరికి అసలు లైక్ టీఆర్ ఎంఆర్ నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను. సో హెచ్ఆర్ వచ్చేసరికి మీ తాలూకా టాప్ టు బాటమ్ ఫస్ట్ మీ ఫార్మల్ డ్రెస్ అయితే ముందుగా అవన్నీ చూసుకోండి. సో ఫార్మల్ డ్రెస్ అయితే వేయండి. సో ఫార్మల్ వేసి వీలైతే ఒక టై పెట్టుకోండి, లేదంటే లేదు. సో ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు. సో హెచ్ఆర్లో మీకు బేసిక్ కన్వర్జేషన్ అవుతుంది గైస్. లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్, అండ్ ఇప్పటివరకు నువ్వు ఏదైనా ఇదే నాకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పి ఫేస్ చేసావా, 5 yearsలో నువ్వేం చేయగలవు, వాట్ ఆర్ యువర్ గోల్స్ అండ్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ కంపెనీ, అంటే నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేసావో ఆ కంపెనీ నుంచి నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. లైక్ ఆ కంపెనీ అన్ని లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండాలి. లైక్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక యూనిక్ వేలోనే చెప్పండి, బాగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. సో ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ ఇవ్వకపోయిన వాళ్ళైతే, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళైతే ఇప్పుడు మీకు తెలియని క్వశ్చన్ ఇక్కడ మీరు ఎలా డిగ్రేడ్ అవుతున్నారో ఈజీగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హెచ్ఆర్లో మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా, మీరు షివర్ అయినా, ఇవన్నీ కూడా పాయింట్స్ నోటెడే. వీటికన్నిటికీ కూడా పాయింట్స్ అనేవి వాళ్ళు వేస్తారు. సో ఇది ఒక పాయింట్. అండ్ హెచ్ఆర్లో మీరు చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పలేకపోయినా పాయింట్ పోతుంది. లైక్ మీరు అడిగింది ఒకటి, మీరు ఇంకేదో చెప్తున్నారు, అక్కడ కూడా పాయింట్ పోతుంది. సో ఇదనమాట. అండ్ ఇలాంటివే గైస్, మ్యాక్సిమం ఇలాంటి విషయాలే. అండ్ మీకు బోనస్ టిప్స్ అయితే చెప్తాను. మీకు ఏవైనా రెజ్యూమ్లో సర్టిఫికేషన్స్ ఉన్నట్టయితే, లైక్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే, అకాడమిక్ సర్టిఫికేషన్స్ మామూలుగా కాకుండా గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది టెక్నికల్ రౌండ్స్లో. బట్ ఈ రోజుల్లో తగ్గిపోయింది దాని విషయం. బట్ ఉంటే ఒక మంచిది అనమాట. మీ మీద ఓకే ఇది నువ్వు గ్లోబల్ లెవెల్లో చేసావా, ఫర్ సపోజ్ AWS ఉంది, సో AWS నుంచి నువ్వు చేసావా ఒక సర్టిఫికేషన్ అని చెప్పి మీకు కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది.
సో హెచ్ఆర్లో మ్యాక్సిమం బేసిక్ కన్వర్జేషన్ అవుతుంది. సో ఈ కన్వర్జేషన్ని మీరు ఎంత ఫ్రెండ్లీగా, ఎంత మీకు ఓపెన్గా మాట్లాడుతున్నారో అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది గైస్. సో హెచ్ఆర్ అయితే ఇలా చూసుకోండి. అండ్ నేను టీఆర్ చెప్పాను, ఎంఆర్ చెప్పాను, హెచ్ఆర్ చెప్పాను. సో ఇప్పుడు డీ గ్రేడ్ ఎలా జరుగుతుంది యాక్చువల్గా అంటే ముందే నేను చెప్పాను, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే డీ గ్రేడ్ అయితే జరుగుతుంది. మీరు వాళ్ళు బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్, మీరు బేసిక్గా చెప్తున్నారు నేను చేస్తాడు, వాళ్ళు బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్, మీరు ఓకే ఓకే అన్నట్టుగా చెప్తున్నారు, డిజిటల్ ఇస్తాడు. వాళ్ళు క్వశ్చన్స్ రాడ్గా అడుగుతున్నారు, మీరు కూడా రాడ్గా ఆన్సర్ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు అంటే యూ క్యాన్ ఎక్స్పెక్ట్. యూజ్ అయింది అనుకున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.